దేశ కాల వస్తు ప్రభావమును ఏమాత్రం కూడాను అనుసరించక సమస్తము ఏకత్వంగా భావించి దివ్యాత్మంగా విశ్వసించి ప్రబోధించినటువంటి యొక్క ప్రచారము ఇది. నేను నావారు అన్నటువంటి యొక్క సంకుచిత భావమును త్యజించి లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు కూడాను సుఖంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి. ఈ ధర్మమును పురస్కరించుకొనియే సకల భోగ భాగ్యములు కలిగినటువంటి సకల సంపత్తితో అర్థబలము, అంగబలము, జనబలము, భుజబలము, బుద్ధిబలము ఉండినటువంటి దుర్యోధన దుశ్శాసనాదులను ఏమాత్రము అభిమానించక కేవలము వ్యాసుల వారు ధర్మదున్నే అభిమానించడంలో ఉండినటువంటి అంతరార్థమేమి? ఆనాటి మహనీయులు ధర్మమే ప్రధానమనేటువంటి లక్ష్యమును తీసుకొని ఈ జగత్తుకంతా కూడాను ధర్మం ఆధారం వలనే ఈ జగత్తు నడవబడుతున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి సమస్త భారతీయ కర్మములన్నీ కూడాను ధర్మం పైన కుదింపబడి ఉన్నవనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ వ్యాసుల వారు ధర్మజుణ్ణి అభిమానిస్తూ వచ్చాడు. యావత్ ప్రపంచమునకే నీతి నిజాయితీలను ప్రబోధించినటువంటి రామాయణము ప్రతి కుటుంబమునకు ప్రాణ సమానం. కుటుంబములో అన్నదమ్ములు ఏ విధంగా మెలగాలి, తండ్రి ఆజ్ఞను ఏ విధంగా శిరసా వహించి ప్రవర్తించాలి, భార్యాభర్తల యొక్క సంబంధమును ఏ విధమైనటువంటి సహనభావంతో అనుభవించాలి, ఈ విధంగా కుటుంబములకు సంబంధించినటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చక్కగా నిరూపించినటువంటిది రామాయణము. అన్నదమ్ములలో ఉండినటువంటి ఐకమత్యమును, అనురాగ సంబంధమైనటువంటి యొక్క ప్రేమతత్వమును, కుటుంబమునకు ఏ విధమైనటువంటి యొక్క సత్కీర్తిని గావించుతూ వచ్చినదనేటువంటి యొక్క సత్యాన్ని వివరించినటువంటిది రామాయణం.